నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక సూపర్ న్యూస్. 2026 కోసం ఒక భారీ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. అది 10,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలతో. ఇది నిజంగా చాలామంది యువత ఎదురుచూస్తున్న ఒక పెద్ద అవకాశం. సరే, ఈ అవకాశాలు ఏ రంగాల్లో ఉన్నాయి, ఎవరికి ఏవి సెట్టవుతాయో ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం. ఈ 10,000 ఉద్యోగాలు ఏ రంగాల్లో విస్తరించున్నాయో చూస్తే మనకొక కంప్లీట్ ఐడియా వస్తుంది. ఒక మంచి బేస్ దొరుకుతుంది. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తుంది. మొత్తం పోస్టులలో దాదాపు 90% అంటే 90% కేవలం రెండే రంగాల్లో ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఎడ్యుకేషన్, 2 జర్నలిస్ట్ కేటగిరీలు. ఎడ్యుకేషన్ సెక్టార్కి ఏకంగా 47% వాటా ఉంది, అంటే దాదాపు సగం అన్నమాట. ఇక జర్నలిస్ట్ పోస్టులు 40%తో దాని వెనకే ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్, సైన్స్, అగ్రికల్చర్ ఇలాంటి స్పెషల్ రంగాలన్నిటికీ కలిపి కేవలం 13% మాత్రమే. ఓకే, ఇప్పుడు చాలామంది పోటీపడే జర్నలిస్ట్ పోస్టుల గురించి కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఇందులో ఏమేం అవకాశాలున్నాయో ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం. ఇక్కడ ఈ టేబుల్లో జర్నలిస్ట్ పోస్టుల వివరాలు ఉన్నాయి చూడండి. అన్నిటికన్నా ఎక్కువగా దాదాపు 2,000 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. దీనికి క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్మీడియట్. ఇక డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకి ఇదిగో బంపర్ ఆఫర్. 750 గ్రూప్ 2 పోస్టులు, అలాగే 418 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. వీటికి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. అంతేకాదు, రాష్ట్ర పరిపాలనలో టాప్ లెవెల్ పోస్టులైన గ్రూప్ 1 సర్వీసెస్లో కూడా 91 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. రైట్, జనరలిస్ట్ పోస్టులు చూసేశాం. ఇప్పుడు మనం టెక్నికల్ ఫీల్డ్ వైపు వెళ్దాం. ఈ ఫీల్డ్లో మేజర్ షేర్ అంటే 503 పోస్టులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లవే. దీనికి సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ల కోసం 251 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక ప్యూర్ సైన్స్లోకి వెళ్తే ఫొరెన్సిక్ ల్యాబ్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్లకి స్పెషల్గా 64 పోస్టులు కేటాయించారు. చూశారుగా, ఇంజనీరింగ్ నుంచి సైన్స్ వరకు ఇక్కడ చాలా రకాల అవకాశాలున్నాయి. 4,745 మొత్తం నోటిఫికేషన్లో దాదాపు సగం ఉద్యోగాలు ఒక్క విద్యారంగంలోనే ఉన్నాయి. టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలి అనుకునేవారికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకటి ఉండదేమో. ఈ సెక్టార్లో 2 చాలా పెద్ద రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో 1,500 పోస్టులు. ఒకటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం, ఇక రెండోది స్కూల్స్ కోసం డిఎస్సి 2026 ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్. ఇవి మాత్రమే కాదు, డిఐటి ఇంకా ఎస్సీఆర్టీలలో పీజీ డిగ్రీ అర్హతతో 100 కొద్ది లెక్చరర్ పోస్టులు కూడా రెడీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం చివరి కేటగిరీకి వెళ్దాం. ఇది కొంచెం స్పెషలైజ్డ్ ఫీల్డ్, ఫారెస్ట్, మైనింగ్ మరియు అగ్రికల్చర్. ఈ ఉద్యోగాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రంగంలో మొత్తం 252 పోస్టులున్నాయి. నంబర్ కొంచెం తక్కువగా అనిపించచ్చు, కానీ ఇవన్నీ కూడా స్పెషల్ స్కిల్స్ అవసరమయ్యే కీలకమైన ఉద్యోగాలు. ఈ రంగంలో ఉన్న పోస్టుల వెరైటీ చూడండి. వెటనరీ సైన్స్ డిగ్రీ ఉన్నవాళ్లకి 80 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే ఫారెస్ట్ రేంజ్, సెక్షన్ ఆఫీసర్ లాంటి పోస్టులకి ఇంజనీరింగ్ లేదా సైన్స్ డిగ్రీలు కావాలి. ఇక మైనింగ్ డిపార్ట్మెంట్లో రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టులకి బీఎస్సీ జియాలజీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సరే, ఇప్పటివరకు మనం అన్ని ఉద్యోగాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని బట్టి మన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవడానికి కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఈ స్లైడ్ మన ప్లానింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరి క్వాలిఫికేషన్కి ఏ కేటగిరీ సరిపోతుందో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఉదాహరణకి, ఏదైనా డిగ్రీ ఉంటే నేరుగా గ్రూప్ 1, 2, ఎస్ఐ లాంటి టాప్ సర్వీసుల్ని టార్గెట్ చెయ్యొచ్చు. బీఎడ్ ఉందా? అయితే వేలల్లో టీచర్ జాబ్స్ రెడీగా ఉన్నాయి. అలాగే పీజీ, ఇంజనీరింగ్, చివరికి ఇంటర్మీడియట్ అర్హతతో కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే మార్గాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మాట ఎంత నిజమో కదా. భవిష్యత్తు అనేది ఈరోజు దానికోసం సిద్ధపడేవారికి మాత్రమే సొంతం. ఇన్ని అవకాశాలున్నప్పుడు పోటీ కూడా అంతే గట్టిగా ఉంటుంది. కాబట్టి ఒక మంచి ప్లాన్తో ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టడం చాలా చాలా ముఖ్యం. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈ 10,000కు పైగా మార్గాలలో మన కెరీర్ లక్ష్యాలకి, మన క్వాలిఫికేషన్స్కి సరిగ్గా సరిపోయే దారి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని గుర్తించి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్.